వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా మందికి ఉన్న డౌట్ అండి. ఏఐ సైడ్ వెళ్ళాలా? డాటా సైన్స్ సైడ్ వెళ్ళాలా? ఏ కెరీర్ బెటర్? 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే డాటా సైన్సా? ఏది బెటర్? సో ఫస్ట్ డాటా సైన్స్. డాటా సైన్స్ అక్కడ మీకు లైక్ డయాగ్రామ్ కనిపిస్తుంది. నేను డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య డిఫరెన్స్ ఒక లైన్ ఉంది. సో డిఫరెన్స్ అని చూద్దాం. డాటా సైన్స్ ఏం చేస్తుంది? ఒక డాటా లైక్ డాటా సైన్స్ మనం నార్మల్‌గా ఒక డాటా ఉంటుంది సంబంధించి ఎవరీ కంపెనీకి ఒక డాటా ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డాటా. ఎందుకంటే వాళ్ళకు కస్టమర్స్ ఉంటారు. సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఏంటి ఆ డాటాని అనాలిసిస్ చేస్తాం. లార్జ్ డేటాబేసెస్‌లో మనం ఏం చేస్తాం దాన్ని స్టోరీ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకేంటి ఆ లార్జ్ డేటాబేసెస్ నుంచి కూడా మనం ఏంటి వాటి నుంచి సొల్యూషన్స్ మనం లైక్ బిజినెస్ సంబంధించి సొల్యూషన్స్ కావచ్చు, ప్యాటర్న్స్ వస్తాయి. మనం విజువలైజేషన్ చేస్తాం. డేటా విజువలైజేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు డాటా సైన్స్‌లో జరుగుతుందండి. మొత్తం డాటాతో వర్క్ చేస్తాం. ఏంటి మొత్తం డాటా మీదనే డాటా మ్యానిపులేషన్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ డాటా అండి. సో డాటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కావచ్చు, ఆర్ అనేది ఒకటి నేర్చుకుంటాం ఏదో ఒకటి. లైక్ దీంట్లో కూడా అంతే డాటా సైన్స్ కూడా పైథాన్ ఆర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మెయిన్‌గా పైథాన్ అండి. సో పైథాన్. సో మనకు ఏంటి దాంట్లో మనం సాఫ్ట్‌వేర్ అండ్ మెషిన్స్‌ని మనం ఏం చేస్తామంటే హ్యూమన్స్ లాగా థింక్ చేసేలాగా చేస్తాం. మన హ్యూమన్స్ లాగా రోబోట్స్ చూస్తున్నాం ఇప్పుడు. మనలాగే థింక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఏమైపోయింది? మనం చేసే పనులు కూడా ఏఐ చేస్తుంది అంటున్నాం. సో అంత ముప్పుంది. సో డాటా సైన్స్ ఏఐ. మరి ఏఐ వల్ల జాబ్‌లో ముప్పుంది. కానీ ఏఐ వల్ల జాబ్‌లు కూడా క్రియేట్ అవుతాయండి కొన్ని. ఏఐ కెరీర్ వల్ల. ఏఐ టూల్స్ ఉంటాయి. అవి వాడడం ఎలానో తెలియాలి మనకు. అవి నేర్చుకున్నాం అనుకోండి మనకు చాలా డిమాండ్ ఉంటుంది. సో ఏఐ సైడ్ కూడా మీరెళ్ళొచ్చు. సో మరి ఏంటి ఏ కెరీర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది ప్రెజెంట్ 2025? సరే చూద్దాం ఒకటి. డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఏఐకి ఏమేమి స్కిల్స్ కావాలనుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ కావచ్చు, సి++ కావచ్చు. తర్వాత అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఏమేంటి పైథాన్, సి++ అవసరం. తర్వాత వచ్చేసి ఆల్గోరిథమ్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. న్యూరల్ నెట్వర్క్స్‌ని లైక్ అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. తర్వాత టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ గురించి మీకు తెలియాలి. ఆ లైబ్రరీస్ గురించి మీరు నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి డాటా సైన్స్‌కి. ఇంతకుముందు చూసింది ఏంటి? ఏఐకి. ఇప్పుడు దీనికి ఏం స్కిల్స్ కావాలంటే డాటా సైన్స్‌కి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మెయిన్‌గా. తర్వాత వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్‌క్యూఎల్ అండ్ ఆర్ అండి. తర్వాత విజువలైజేషన్ టూల్స్ మనకు టేబుల్ ఏయు అండ్ పవర్ బిఐకి అవసరం పడతాయండి. సో చూసుకోండి ఒకసారి స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏఐ, పైథాన్, సి++. ఇక్కడైతే నేను చూడండి. తర్వాత వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ చూసింగ్ ఏఐ. సో ప్రోస్ ఏంటి? ఏఐ చూజ్ చేసుకోవడం వల్ల మనకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే హై డిమాండ్ ఉంది ఏఐకి. తర్వాత హై సాలరీస్ కూడా ఉన్నాయి. తర్వాత మనం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి వీలుంటుంది. ఇవన్నీ ప్రోస్ అండి. ఇంకా మనం ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రెజెంట్ ఏఐని డీల్ చేస్తుంది కాబట్టి. తర్వాత కాన్స్ వచ్చేసి మనకు ఎక్కువ అడ్వాన్స్ టెక్నికల్ స్కిల్స్ అవసరం పడతాయి. తర్వాత ఏంటిది డాటా సైన్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఇది మోర్ స్పెషలైజ్డ్ ఉంటుందండి. స్కిల్స్‌లో కావచ్చు పొటెన్షియల్లీ కూడా మోర్ స్పెషలైజ్డ్ అండి. మనం డాటా సైన్స్‌తో కంపేర్ చేస్తే. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ చూసింగ్ డాటా సైన్స్ చూద్దాం. మరి ఏంటి డాటా సైన్స్ వల్ల ప్రోస్ ఏంటి? వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. తర్వాత మనకు డిఫరెంట్ డైవర్స్ కెరీర్ పాత్స్ ఉంటాయి. తర్వాత జాబ్ మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. గుడ్ జాబ్ మార్కెట్. తర్వాత ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. మనం ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ లాగా లైక్ వేరే దానికి కూడా లైక్ డాటా అనలిస్ట్ కావచ్చు. కొన్ని స్కిల్స్ అయితే మనకు వేరే దగ్గర కూడా యూజ్ అవుతాయి. తర్వాత వచ్చేసి కాన్స్ వచ్చేసి కెన్ బి మోర్ ఫోకస్ ఆన్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ దెన్ ఏఐ. మనకేంటి ఇక్కడ మోర్ ఫోకస్ ఆన్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ ఇక్కడ లైక్ ఓకే. తర్వాత వచ్చేసి మే రిక్వైర్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఇక్కడ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కూడా కొద్దిగా అవసరం పడుతుందండి ఏఐతో కంపేర్ చేసినప్పుడు. విచ్ ఈజ్ బెటర్ మరి చివరగా వచ్చేసి బోత్ ఫీల్డ్స్ ఆర్ కాంపిటేటివ్ ఫీల్డ్స్. ఎందుకంటే శాలరీస్ ప్రకారంగా చాలా డాటా సైన్స్ ఫ్యూచరే. అవి ట్రెండ్స్ కావండి. ఏఐ కావచ్చు, డాటా సైన్స్ అని ఇప్పుడు ట్రెండ్ కాదు, ఫ్యూచర్‌లో రూల్ చేయబోతున్నాయి. బట్ క్లియర్‌లీ ఏఐ అనేది కొద్దిగా బెటర్ అండి. అంటే లైక్ ఏంటి డాటా సైన్స్‌తో కంపేర్ చేసి ఎక్కడ ఏఐ చాలా యూజ్ అవుతుంది కదా ఎక్కువ చోట్ల. నేను డాటా సైన్స్‌ని అస్సలు తక్కువ చేయట్లేదు. కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఏఐ అనేది కొద్దిగా బెటర్‌గా ఉంది. మిగతా టెక్నాలజీస్‌తో కంపేర్ చేస్తే కొద్దిగా ముందుంది.
ఓకే. అంతేగాని ఇక్కడ డాటా సైన్స్‌ని ఏమీ తక్కువ చేయలేదు. డాటా సైన్స్‌కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. మీకు గనక డాటా సైన్స్ సైడ్ ఎళ్ళాలనుకున్నప్పుడు ఎళ్ళండి. అస్సలు చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. నేను జస్ట్ ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు మాత్రమే రెండిటి కంపేర్ చేసినప్పుడు ఒకటి ఎక్కువనో, ఒకటి తక్కువనో ఉంటుందండి. కంపేర్ చేయకపోతే 2 ఏమనిపించదు. ఓకేనా? సో, బట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ మీరు ఏ ఫీల్డ్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టు స్కిల్స్ మీరు చూజ్ చేసుకోవాలి. స్కిల్స్ ఏం అవసరం కూడా రిక్వైర్మెంట్ చూసుకోవాలి. అండ్ మనం కెరీర్ చాయిస్ కూడా ఫ్యూచర్‌ని ప్లానింగ్ చేసుకోవాలి. మీ ఇష్టం ఉన్నది చూజ్ చేసుకోండి. అది ఏఐ అయినా, డాటా సైన్స్ 2 కూడా ఫ్యూచర్‌ని రూల్ చేయబోయే టెక్నాలజీస్ డాటా సైన్స్ అండ్ ఏఐ. సో, మీ ఇష్టం ఉన్న టెక్నాలజీ చూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇదండి వీడియో. సో, మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.